నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన వస్తోంది. ఇందులో భాగంగా న్యూ ఇయర్ వచ్చింది అంటే మొట్టమొదటిగా మనం జరుపుకునే పండుగ సంక్రాంతి. పెద్ద పండుగ, అతి పెద్ద పండుగ, ఆనందోత్సాహాల మధ్య అటు రైతులు, ఇటు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ముగ్గులతో గొబ్బెమ్మలతో ఇలా రకరకాలుగా 3-4 రోజుల పాటు ముక్కనుమ కూడా చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో చేసుకోరు. 3 రోజుల పాటైతే ఖచ్చితంగా చేసుకునే పండుగ. అల్లుళ్ళ పండుగ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సందర్భాలుంటాయి ఈ సంక్రాంతిలో. ఈ సంక్రాంతికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వటానికి నాతో పాటు ఉన్నారు రఘుప్రియ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకియాట్రిస్ట్ కూడా. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆస్ట్రాలజీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా మీట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయడం ద్వారా. ముందుగా భోగికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. మీకు ముందుగా భోగి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి, భోగి శుభాకాంక్షలతో పాటు న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ. ఇక భోగి అనగానే ముందుగా గుర్తొచ్చేది భోగి మంటలు. అవును. భోగి మంటలు చలికాలం వస్తుంది పండుగ కాబట్టి అందరూ భోగి మంటలు వేసుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో చెత్త అంతా తీసుకొచ్చి ఇంట్లో భోగిలో వేస్తారు అని, మంటల్లో వేస్తారని రకరకాలుగా. అసలు భోగికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? మంటలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి చెప్పండి. తప్పకుండా. ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే మనకి మన భారతదేశంలోనే పురాణాల నుంచి పండగలు 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 మనకి పండగలతోనే మొదలవుతుంది. అయితే ఇప్పుడు ఈ భోగి పండగ అనేది ధనుర్మాసము మొదలయ్యి మనకి నెల రోజుల నుంచి ప్రారంభం అవుతోంది. అయితే దానిలో దక్షిణాయనము మనకి 2 ఆయనాలు ఉన్నాయి కదా, దక్షిణాయనం, ఉత్తరాయణము. దక్షిణాయనానికి చివరి రోజే ఈ భోగి అన్నమాట. ఇంకా దక్షిణాయనం భోగితో సరి. ఇంకా తర్వాత నుంచి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ప్రతి నెలలోనూ సూర్యుడు గమనం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి సంక్రాంతి అనేది 12 నెలలు వస్తుంది. కాకపోతే ఈ సంక్రాంతిని మనం విశేషంగా జరుపుకుంటాము, మకర సంక్రాంతి కాబట్టి. అయితే ఈ భోగి పండగ ఎందుకు జరుపుకోవాలి అనేది కనుక చూస్తే, ఈ దక్షిణాయనంలో ప్రతి ప్రాణి పడ్డ కష్టాలను ఈ రోజుతో మంటల్లో వేసేస్తామన్నమాట. మన కష్టాలు, మన బాధలు కూడా మంటల్లో వేసేస్తాము. మీరు చెప్పిన దానికి ఏంటంటే భోగి మంటల గురించి. అయితే ఈ మంటలు ఎలా వెయ్యాలి అనేది కనుక చూస్తే, మనం ఇందాక అనుకున్నట్టుగా పాతవి అన్ని పడేయడమనే కాదు, అసలు ఈ భోగి మంట ఎలా వేసుకోవాలి అంటే కనుక ముందు రోజు అన్ని యథావిధిగా సిద్ధం చేసుకుని మంటకి సంరంభాలు, మద్ది, నేరేడు, మారేడు, మోదుగా ఇలాంటి తాలూకా కలపలు తెచ్చుకుని, గొబ్బెమ్మలు మనం ధనుర్మాసం మొదటి నుంచి ఇది పెడతాం కదా, ఆవు పెడతో గొబ్బెళ్ళు పెడుతూ అలంకారం చేసుకుంటూ ఉంటాం ముగ్గుల్లో. ఇక్కడ ఒక సమస్య ఏమిటంటే, నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో అనంతలక్ష్మి గారిని కలిసినప్పుడు గొబ్బెమ్మలు మనకి మాసం అంతా పెడతారు అన్నట్టుగా చెప్పారు. మాసం అంతా పెడతారు. నాకు ఆ రోజు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మనకి ఈ 3 రోజులే గొబ్బెమ్మలు పెట్టడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అమ్మ చెప్పిన తర్వాత అరే నిజమే కదా, గొబ్బెమ్మలు పెడతారా ఇలా మాసం అంతా అని అనిపించింది. నిజమే. ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి మళ్ళా మనకి సంక్రాంతి వరకు కూడా గొబ్బెమ్మలు పెట్టుకుంటుంటాము. ఆ గొబ్బెమ్మలు ఏం చేస్తారు, మరుసటి రోజు పిడకలుగా తరిచేస్తుంటారు. తరిచేసి దాన్ని ఏం చేసుకుంటామంటే భోగి రోజు కర్రలతో ఒక ఇలాగా తయారు చేసి, అంటే ఒక పందిరిలాగా తయారు చేసి ఈ పిడకలు పెట్టి ఆవు నెయ్యి వేసి కర్పూరం బిళ్ళతో అప్పుడు అక్కడ ఉన్న అగ్నిహోత్రుని ఆవాహన చేస్తాము. అగ్నిహోత్రుడికి 12 నామాలు ఉంటాయన్నమాట. యజ్ఞాలు యాగాల్లో ఉండే అగ్నిహోత్రుడికి హవ్యవాహనుడు అంటాము. మన ఇంట్లో చేసుకునే అగ్నిహోత్రుని స్వాహాదేవితో సమానమైన అగ్నిదేవుడిగా పిలుస్తాము. ఈ రోజు హిల అనే అగ్నిహోత్రుడిగా పిలుస్తూ ఆయన్ని ఆవాహన చేసి ముందుగా మనం అగ్నిహోత్రుడిని అంటిస్తామన్నమాట. దానితో పాటుగా ఈ మోదుగా, మద్ది, ఈ కలప సంబంధించిన ద్రవ్యాలు కూడా దానిలో వేసి అగ్నిని ప్రజ్వలింప చేస్తాము. ఇలా చేయడం ఏంటంటే ఏదో అన్ని పడేయడం కాకుండా ఇలాగ ముందు అగ్నిని ఆవాహన చేసి పూజ చేసి అప్పుడు మనకి ఇంట్లో గతంలో దాచుకున్నవి అగ్నికి ఆహుతి చేయాలి అనేవి అగ్నికి
అర్పణ చేస్తాము. ఓకే. ఇది చేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ రోజు సమూహంగా కూర్చుని చేస్తాము. ఈ పిడకల్లో ఉండే అంటే నేచర్కి సంబంధించిన ఆరోగ్యం కూడా ఇందులో ఉంటుంది. నెయ్యి వల్ల అంటే ఆవు నెయ్యి వల్ల, పిడకల వల్ల. అంటే ఈ అగ్నిలో నెయ్యి వేస్తారు. నెయ్యి వేసి మనం ఓకే. ఆ ఓకే. స్వామిని ఇన్వైట్ చేస్తామన్నమాట. ఆహాహా. ఆ చేసిన తర్వాత అప్పుడు మన పాత కర్రలు, కలపలు, పాత బట్టలు, ముగ్గు మీద వేస్తారు కదండి ఇది? ముగ్గు వేస్తాం. ముగ్గు ఆ, వేసిన తర్వాత ముగ్గు అది. వేసి ఉమ్, దాని మీద ఉమ్, పిడక పెట్టి దాని మీద నెయ్యి వేసి ఉమ్, కర్పూరం బిళ్ళ పెట్టి ఉమ్. అంటే ఈ కలపల్ని ఇలాగా ఆ, పేరుస్తామన్నమాట. ఓకే, ఓకే. పేర్చి కొంతమంది పేరుస్తారు, డిపెండ్స్ ఆన్ ఉమ్, డెకరేషన్ ఉమ్, పార్ట్. ఉమ్, లేదు అనుకుంటే కనుక ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ పెట్టేసి బంతి పువ్వులు పెట్టి ఈ అలంకారం చేసిన తర్వాత అప్పుడు మనం అగ్నిని ఆవాహన చేసి ఈ పాత బట్టలు వేయడం, అవన్నీ ఏవైతే పాత ఉన్నాయో అవన్నీ తీసివేస్తాము. ఈ వేయడంలో గల ఆంతర్యం ఏంటంటే ఒకటి యూనిటీని చేపిస్తుంది. ఎందుకంటే తెల్లవారుజామునే అందరూ వచ్చి మనం చేసుకుంటాము. దీనిలో ఇంకొక అంతరార్థం ఏంటంటే ఈ రోజు వరకు అంటే భోగి రోజు వరకు మనం పడ్డ కష్టాలకు, మనం పడ్డ బాధలకి అవన్నీ తీసుకెళ్లి స్వామికి అర్పిస్తున్నాము. అంటే ఈ భోగి అనే పదము భుగ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. భుగ్ అంటే భోగి అన్నమాట. దాన్ని మనకి ఆ భోగాన్ని ఇచ్చేది. ఆ ఆధ్యాత్మిక పరంగా భోగం అంటే మోక్షము. మన లౌకిక పరంగా చూసుకున్నట్టయితే మోక్షము అంటే సుఖాన్ని ఇచ్చేదన్నమాట, లౌకిక సుఖాలని ఇచ్చేది. సో ఆ అర్థంతోని మన భోగిని ప్రారంభిస్తాము. తర్వాత ఏం చేస్తామంటే ఈ భోగి మంట వైద్యపరంగా కూడా చూసుకోవాలిగా. లౌకిక పరంగా అయింది, ఆధ్యాత్మిక పరంగా అయింది. లౌకిక పరంగా అంటే దీనిలో వచ్చే అంటే మనకి వాయువుల వల్ల ఆస్తమా కానీ ఇంటర్నల్ గా మనకి ఏదైనా రోగాలు ఉన్న వాళ్ళని కూడా ఆ రోజు కూర్చోపెడతాము. కంబళ్ళు కప్పుకొని దుప్పట్లు కప్పుకొని వస్తారు. ఆ గాలి పీల్చడం వల్ల ఇంటర్నల్ గా లంగ్స్ లో పేరుకుపోయిన కఫం కానీ లేదా ఇతరత్ర వ్యాధులు కానీ ఈ మంటకి ఉపశమనం అవుతాయి అన్నమాట. ఇది భోగి మంట చేసుకునే విధానం, అసలు చేసుకునే విధానం అన్నమాట. తర్వాత ఏం చేస్తామంటే అగ్నికి మన కష్టాలను చెప్పుకుంటాము, మన పాపాలను కూడా అందులో వెయ్యాలి. అంటే శరీరంతో చేసిన పాపాలు, మనసుతో చేసిన పాపాలు ఇవన్నీ తీసుకెళ్లి మనం భోగి మంటలో వేస్తామన్నమాట. భోగి మంటకి ఇంత పెద్ద అంతరార్థం ఉంది. అయితే ఈ భోగికి ఒక చిన్న కథ కూడా ఉంది. ఎందుకు ఇంత విశిష్టత అంటే శ్రీమన్నారాయణుడికి ఇష్టమైన పండుగ భోగి పండుగ. తర్వాత గోదాదేవి ఈ ధనుర్మాసంలో ఆ స్వామి వ్రతం చేసుకుని ఆయన్నే భర్తగా పొందాలి అన్ని ధ్యేయంతో చేస్తుంది. అయితే శ్రీ మహావిష్ణువు ఈ వ్రతానికి ఇష్టపడి ఆయన రంగనాథుడిగా ఆ అమ్మవారిని పెళ్లి చేసుకున్న రోజు కూడా ఇదే రోజు అన్నమాట. ఇంకొకటి ఏంటి, గోవర్ధన పర్వతము ఇంద్రుడికి పొగరు తీయడం కోసమని కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తింది కూడా ఇదే రోజు, భోగి రోజు. ఇంకొకటి కూడా చెప్పాలి ఇందులో, అంటే ఇన్ని అంతరార్థాలు కలిసి ఉన్నాయి. మనం క్షీరసాగర మథనం చేశాము. ఆ చేసినప్పుడు ఆలాహలము అమృతము రెండు వచ్చిన రోజు కూడా ఈ భోగి రోజే వచ్చింది. ఇంకొక విశేషం ఉంది. ఏంటంటే శివుడు నందీశ్వరుణ్ణి అంటే దున్నపోతు అదే ఉంది కదా, అది వృషభం అంటారు దాన్ని. దాన్ని మన మానవుల బాగు కోసము, పంటల కోసము ఈ రోజే ఆయన శివుడు మన భూమి మీదకి వృషభాన్ని పంపించిన రోజు అన్నమాట. దీనికి ఒక చిన్న కథ కూడా చెప్పాలి. ఏంటంటే ఒకసారి శివుడికి వరం ఇవ్వడం కోసము నందీశ్వరుడు తపస్సు చేస్తాడు. తపస్సు చేసి కోరుకోమని చెప్తాడు. ఏంటి కావాలి నీకు అంటే, ఏమీ లేదు, నేను భూలోకం వెళ్ళాలని ఆశగా ఉంది అంటారు. అంటే భూలోకం మీద ఆశ అందరికీ ఉంటుంది, మానవులకి, దేవతలకి, ఈవెన్ జంతువులకి కూడా ఉన్నది. ఆ పరమార్థంలో నందీశ్వరుడు కోరుకోగానే ఆ శివుడు ప్రత్యక్షమైన సంతోషంలో ఏమనుకుంటాడు అంటే, యాక్చువల్గా ఆయన అడగవలసింది ఏంటంటే వారం రోజులు ఉపవాసం ఉండి ఒక రోజు భోజనము అని అడుగుదామని అనుకుని ఈయనేమడుగుతాడు, ఆ సంతోషంలో వారం రోజులు నేను అక్కడ కష్టపడాలి, ఒక రోజు మాత్రమే సంతోషంగా ఉండాలి అని ఉల్టా అడుగుతాడు. అందువల్ల ఆయన భూలోకంలోకి వచ్చి మనకి దున్నపోతుగా అంటే మనకి పొలాలు అవి దున్నే ఇది ఉంది కదా, పశువుల రూపంలో పశువులకు ప్రతినిధిగా ఆయన ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసేందుకు గాను ఆ వరాన్ని
కల్పించట, శివుడు అంటే కల్పితాలే కదా, ఆయన ఉల్టా చేసేసాడు మొత్తానికి. ఉమ్. చేసి నందీశ్వరుని భూమి మీదకి పంపించిన రోజు కూడా ఇదే. అంటే మానవుల క్షేమం కోసము పంపించిన రోజు కూడా ఇదే. ఈ భోగికి ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట. రైట్. భోగికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకున్నాం కదా. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.